నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వికసిత భారత్ లబ్ధిదారులతో వర్చువల్ విధానంలో సంభాషించిన ప్రధానమంత్రి గత 9 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారన్న నరేంద్ర మోదీ. రామాయణ సందేశం యావత్ మానవాళిని అనుసంధానం చేస్తుందన్న ప్రధానమంత్రి. అయోధ్య భవ్య రామ మందిరానికి సంబంధించి 6 స్మారక తపాలా బిళ్లను విడుదల చేసిన నరేంద్ర మోదీ. రేపు విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, స్మృతివనాన్ని ప్రారంభించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. కాకినాడ జిల్లాలో జరిగిన యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి మహేంద్ర ముంజుపర. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద వడ్డీ రీయింబర్స్మెంట్ విడుదల. పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. సమాజంలో చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే పారదర్శక వ్యవస్థను సృష్టించి అర్హులందరికీ సంక్షేమాన్ని చేరువ చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వికసిత్ భారత్ లబ్ధిదారులతో ప్రధాని మోదీ ఈరోజు వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలతో పాటు కేంద్ర మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల గత 9 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారన్నారు. ప్రతి కుటుంబానికి సొంతిల్లు, ప్రతి ఇంటికి విద్యుత్, గ్యాస్, మంచినీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఏడాది నవంబర్ 15వ తేదీన ప్రారంభమైన వికసిత భారత సంకల్ప యాత్ర ఇప్పటి వరకు 80% పంచాయతీలను కవర్ చేస్తూ 15 కోట్ల మందికి చేరువైందన్నారు. ప్రజల నుండి వస్తున్న అభ్యర్థన మేరకు ఈ యాత్రను ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు తెలిపారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందుకోని అన్ని వర్గాల ప్రజలు ఈ వికసిత భారత సంకల్ప యాత్రను ఉపయోగించుకొని ప్రయోజనం పొందాలని ప్రధాని కోరారు. राम राम प्रधानमंत्री जी। राम राम प्रधानमंत्री जी। राम राम सा। अच्छा संदीप जी, आपको पीएम किसान सम्मान निधि का लाभ मिल रहा है क्या? मिल रहा है सर। मिल रहा है? मिल रहा है सर। ऐसा तो नहीं होता है ना बैंक खाते में जमा हो जाए और पता ही नहीं चले कि बैंक में जमा हुआ है नहीं हुआ है, कितना हुआ, क्या हुआ। सीआई फंड मिला है और हो गया हम लोग को बैंक से भी लोन लेने का मौका मिला है। ये सब के लिए भी एनएलएम को शुक्रिया करना चाहता हूँ। और हो गया वो सब से हम लोग का मैंने वो 50,000 रुपया स्कूल लेने के लिए लिया था विलेज ऑर्गेनाइजेशन से, और हो गया 50,000 मैंने फिर बैंक से लोन लिया है। वो मैंने एक सीएससी सेंटर, कस्टमर सर्विस सेंटर को चलाने के लिए। और हो गया जो 15,000 हम लोग को, मेरा ग्रुप को रिवॉर्डिंग फंड मिला है 15,000 का, उसी से हम लोग बिजनेस स्टार्ट किया है हमारे डिप्ला एसएसजी ने। सो इसलिए शुक्रिया अदा करना चाहता हूँ हमारे ये तिरपा डिस्ट्रिक्ट मेघालय का तरफ से। शुक्रिया सर जी। रटा रटाया और कोई पढ़ा लिखा इससे नहीं होता है, और आपकी बातों से मैं लग रहा हूँ कि आप खुद इससे इतनी डूब गई है, इतना काम कर रही है, इसके कारण ये कर रही है। और दूसरा, मैं खुशी इसलिए है कि आप इतनी बढ़िया हिंदी कैसे बोलती है सिल्मी जी। అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ మందిరంపై స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. రామ మందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవతరాజ్, శబరిమాతపై మొత్తం 6 స్టాంపులను విడుదల చేశారు. అయోధ్య ఆలయ ఆకృతి, మందిరం ఆవరణలోని కళాఖండాలు, సూర్య భగవానుడు, సరయూ నది ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు. మంగళ్ భవన్ అమంగళ్ హరి అనే కవిత్వాన్ని కూడా ముద్రించారు. దీంతో పాటు శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. 48 పేజీల ఈ బుక్లో 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను పొందుపరిచారు. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కాంబోడియా దేశాలతో సహా ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు శ్రీరాముడిపై స్మారక స్టాంపులను విడుదల చేశాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ రాముడు, సీతతో పాటు రామాయణానికి సంబంధించిన బోధనల సమయం, సమాజం, కులాల సరిహద్దులకు అతీతంగా ఉన్నాయన్నారు. అత్యంత కష్టకాలంలోనూ ప్రేమ, త్యాగం, ఐక్యత, ధైర్యం గురించి
బోధించే రామాయణం యావత్ మానవాళిని అనుసంధానం చేస్తోందన్నారు. అందుకే రామాయణంపై ప్రపంచం ఎప్పుడూ దృష్టి కేంద్రీకరిస్తుందని తెలిపారు. रिलीज हुआ है। मैं देश विदेश के सभी राम भक्तों को, सभी देशवासियों को बहुत बधाई देता हूं। साथियों, पोस्टल स्टैम्प का एक कार्य हम सभी जानते हैं। उन्हें लिफाफे पर लगाना, उनकी मदद से अपने पत्र और संदेश या जरूरी कागज भेजना, लेकिन पोस्टल स्टैम्प एक और महत्वपूर्ण भूमिका निभाते हैं। అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రాణ ప్రతిష్టకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ వేడుక దృష్ట్యా జనవరి 22వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సగం రోజు మాత్రమే పనిచేస్తాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రకటించింది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పరిశ్రమలు 2 గంటల 30 నిమిషాల వరకు మూసి ఉంటాయని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో సంబంధిత శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం విరాజిల్లుతోందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల మోరేశ్వర్ పాటిల్ అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆరోగ్యకరమైన గ్రామం అనే అంశంపై 3 రోజుల జాతీయ వర్క్షాప్ను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో పేద ప్రజలకు కేంద్ర పథకాలను మరింతగా ప్రజల్లోనికి తీసుకువెళ్లామన్నారు. కేంద్రం ఏ పథకం తీసుకువచ్చినా ఆ పథకాలన్నీ నిరుపేదల సంక్షేమం కోసం మాత్రమే అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామ్ సడక్ యోజన, ఉజ్వల యోజన వంటి గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు విలువ చేసే హెల్త్ కార్డులను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. हमारे देश में इसको कॉम्पैक्ट करके 9 गोल में परिवर्तित किया है। ये हमारी 6वीं कार्यशाला है। इसके पहले 5 विषयों के ऊपर 5 कार्यशाला हुई है। ये 6वीं कार्यशाला है। हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी का संकल्प है आज़ादी के 100 साल तक हमारा देश विकसित भारत कहलाएगा और विकसित भारत बनेगा। और विकसित भारत अगर बनाना है तो गांव को भी विकसित करना जरूरी है। इसलिए सस्टेनेबल डेवलपमेंट गोल अचीव करने के बाद निश्चित तौर पर ये गांव विकसित भारत में अपना योगदान देगा, ऐसा मैं कहूँगा तो गलत नहीं होगा। हमारे यहाँ पे आए हुए कई सरपंच लोग हैं जिनसे मैंने बात की, बहुत अच्छी तरह से काम ग्राम पंचायत को कार्बन न्यूट्रल गांव को करने के लिए कर रहे हैं। हेल्थ के लिए अच्छा काम कर रहे हैं, वाटर सप्लाई में अच्छा काम कर रहे हैं, महिलाओं के लिए अच्छा काम कर रहे हैं, बच्चों के लिए अच्छा काम कर रहे हैं। గ్రామీణ నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేరువ చేసే వికసిత భారత్ సంకల్ప యాత్ర కాకినాడ జిల్లాలో ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని పిఠాపురం మండలం, కందరాడ గ్రామం, శంకవరం మండలం, కత్తిపూడిలో నిర్వహించిన ఈ యాత్రలో కేంద్ర ఆయుష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర ముంజుపరా పాల్గొన్నారు. కేంద్ర మంత్రికి కాకినాడ ఎంపీ వంగా గీత, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియాలు ఘన స్వాగతం పలికారు. తొలుత కేంద్ర మంత్రి యాత్ర ప్రచార రథాన్ని ప్రారంభించి స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకాల లబ్ధి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రైతులకు సంబంధించి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపైన అవగాహన కల్పించారు. ఆయుష్మాన్ కార్డులను, గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. చేరువలనే ఉద్దేశంతోనే ఈ భారత సంకల్ప యాత్రను ప్రారంభించారు. 2040 పౌరుడిగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రభుత్వ అధికారం మన జాయింట్ కలెక్టర్ గారికి అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం 100 ప్రభుత్వం ఇస్తుంది తప్ప మొత్తం ఈ 5 కేజీకి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో
₹4,67,00,000 काफी सारे प्रयोग थैंक यू सर धन्यवाद ఇప్పుడొక చిన్న విరామం. హ్యాపీ బర్త్డే మై డియర్. అరే ఇదేంటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నింటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తాతయ్య తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. చాలా సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరంతరంగా జరిపిస్తూ వస్తున్నారు పరీక్ష పే చర్చ. మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్, టీచర్స్ ఇంకా పేరెంట్స్ ఒకటిగా కలుస్తున్నారు. ఎగ్జామ్స్ టెన్షన్ ని దూరం చేసుకొని సరైన డెస్టినేషన్ ని ఎంచుకోవడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు వచ్చేసింది పరీక్ష పే చర్చ 2024. పదండి, ఒత్తిడిపై నియంత్రణ సాధించి జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకుందాం. పరీక్ష పే చర్చలో కలుసుకుందాం. अपनी क्षमता, अपनी प्रायोरिटी, अपनी आवश्यकता, अपने इरादे, थोड़ा हर अपेक्षाओं को उसके साथ जोड़िए. పరీక్ష పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు. తిరిగి వార్తలకి స్వాగతం. రాష్ట్రంలో నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో 31 లక్షల మంది పైచిలకు ఇంటి స్థలాలను ఉచితంగా అందించడమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఒక్కో ఇంటికి 2,70,000 రూపాయల మేర లబ్ధి చేకూరుస్తూ మరో 1,00,000కు పైగా ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మరికొంతమంది లబ్ధి అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేడు వడ్డీ రీయింబర్స్మెంట్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తపాలో మొత్తం 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 46,90,00,000 రూపాయలను విడుదల చేశామన్నారు. మహిళలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున పావలా వడ్డీకే రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావలా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 monthsలోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవలు స్మరిస్తూ ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. విజయవాడ పడమట ఎన్టీఆర్ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదని, ఒక ప్రపంచమని పేర్కొన్నారు. తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం పొందారని, సంక్షేమం అన్న పదానికి మారుపేరుగా నిలిచారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతో పాటు స్మృతివనం రేపు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ, స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం స్మృతివనంలో ఏర్పాట్లపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఆ మహనీయుని స్ఫూర్తిని భావి తరాలకు చాటి చెప్పేలా కేంద్ర ప్రభుత్వం పంచతీర్థాలను అభివృద్ధి చేస్తూ ఘనంగా నివాళులర్పిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసి నివాళులర్పిస్తోంది. నగరం నడిబొడ్డున చారిత్రక ప్రాధాన్యత గల స్వరాజ్ మైదానంలో రూపుదిద్దుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని, స్మృతివనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ స్మృతివనం దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురానుంది. సామాజిక న్యాయ మహాశిల్పంగా, దర్శనీయ ప్రాంతంగా ఈ విగ్రహం నిలవబోతోంది. విజయవాడలో నిర్మించిన ఈ అంబేద్కర్ స్మృతివనం మాత్రమే కాక, భావి తరాలకు అంబేద్కర్ ఆదర్శాలను, ఆలోచనలను అందించే ప్రయత్నమూ జరిగింది. 81 అడుగుల పెడస్టల్పై 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో మొత్తం 206 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ప్రజలకు స్ఫూర్తిగా నిలవనుంది. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. విగ్రహం తయారీలో అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నాణ్యతతో పనులను పూర్తి చేశారు. అంబేద్కర్ విగ్రహం బేస్లో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాళ్ళు ఉండగా ఒక్కొక్కటి 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. అందులో ఒక సినిమా హాలు, మిగిలిన 3 హాళ్లలో అంబేద్కర్ జీవిత చరిత్రను తెలిపేలా డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయబడింది. ఇక మొదటి అంతస్తులో 4 హాళ్లను ఏర్పాటు చేయటం, ఒక హాల్లో అంబేద్కర్కు దక్షిణాదితో ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా చిత్రాలను ఏర్పాటు చేశారు. రెండవ అంతస్తులో 4 హాళ్లను అందుబాటులో ఉంచారు. అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహం గల ప్రాంతానికి ఒకవైపు వెళ్ళి మరోవైపు నుంచి తిరిగి వచ్చేలా సువిశాలమైన హాలు తరహాలో నిర్మించారు. వాటి గోడలకు అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన చరిత్రకు సంబంధించిన ఘట్టాల శిల్పాలను తీర్చిదిద్దారు. ఇక లోపలి భాగంలోని హాళ్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆయన పాల్గొన్న సభలు, సమావేశాలు, సంబంధిత పాత చిత్రాలను భారీ చిత్రాలుగా డిజిటలైజ్ చేసి మరీ డిస్ప్లే చేశారు. ఆయన రాసిన కీలకమైన లేఖలు, ఉపన్యాసాలను ఆయా సందర్భాలకు అనుగుణంగా ఫోటోలతో పాటు ప్రదర్శనగా ఉంచారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు, సందేశాలను సైతం క్లుప్తంగా తెలుగు, ఆంగ్ల భాషల్లో డిజిటల్ బోర్డులపై డిస్ప్లే చేశారు. చదువు, సమీకరించు, బోధించు లాంటి ప్రధాన సందేశాలతో తీర్చిదిద్దారు. స్మృతివనం ఆవరణను పచ్చని తివాచీ పరిచినట్టు గరిక, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ విగ్రహానికి ముందు ఏర్పాటు చేసిన నెమళ్ల ప్రతిరూపాలు ఆకట్టుకుంటున్నాయి. సంగీతానికి అనుగుణంగా ప్రవహించే వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు స్మృతివనంలో ప్రజలను ఆకట్టుకోనున్నాయి. అంబేద్కర్ స్ఫూర్తిని చాటి చెప్పనున్నాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు ప్రతిబింబంగా నిలుస్తోందని పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్ అన్నారు. స్మృతివనాన్ని కేశినేని ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి నిరంతరం పాటుపడుతున్నారన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, పేదల పెన్నిధి, పేదల పాలిట దేవుడు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన యొక్క కళలకు నిజరూపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం, దాదాపు 206 అడుగులు, ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి భారీ విగ్రహం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడలో ఏర్పాటు చేయడం నిజంగా ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క విధానాలకు తగ్గట్టు పేదల కోసం, నిరుపేదల కోసం ఆయన తన సర్వస్వాన్ని ఒడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రోజున. దానికి ఒక స్ఫూర్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనవసరం. ఇప్పుడు రాజకీయం చేయాల్సిన విషయాలు ఉంటాయి, రాజకీయం చేయకూడసిన విషయాలు ఉంటాయి. అంబేద్కర్ గారి విగ్రహం గొప్ప కార్యక్రమం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ భారతదేశంలో గొప్ప కార్యక్రమం. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణని రాజకీయం చేసి
బడుగు బలహీన వర్గాలని కించపరచొద్దని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా. మీకు అది మంచిది కాదు. మీ పార్టీ మట్టి కొట్టుకుపోతుంది చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్ స్ట్రెస్ ని దూరం చేసే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? టీచర్స్ పేరెంట్స్ సందేహాల్ని తొలగించే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? మన జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకునే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? దీని యొక్క 7వ ఎడిషన్ లో 2,26,00,000 మంది పాల్గొని ప్రోత్సహించే విధంగా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టూడెంట్స్ టీచర్స్ పేరెంట్స్ ని కలిసేటప్పుడు. పరీక్ష పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు. తిరిగి వార్తలకి స్వాగతం. విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతి ఎత్తైన విగ్రహంతో పాటే స్మృతివనం ప్రారంభోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తరలి రానున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయా జిల్లాల నుండి వచ్చే వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలనే విషయంపై పోలీసులు తగు సూచనలు అందిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు విజయసాయి తెలిపారు. 3,000 పైచిలుకు బస్సులు ఇక్కడికి వస్తాయి. అవి కాకుండా కార్లు కానీ మోటార్ సైకిల్స్ కానీ అన్నిటిలో కూడా ఇక్కడికి పార్టిసిపెంట్స్ రావడం జరుగుతుంది. వాటినన్నిటినీ కూడా ఈ యొక్క వాహనాలను నియంత్రించేదానికి, వాటిని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఫ్రీగా ట్రాఫిక్ ఫ్లో అయ్యేదానికి పోలీసులు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఆ వచ్చే వాహనాలకన్నిటికీ కూడా ఏ జిల్లా నుంచి వచ్చిన వాహనాలకి ఎక్కడ పార్కింగ్ అన్నటువంటి దాన్ని కూడా స్పెసిఫై చేస్తూ బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా రెస్ట్రిక్షన్ అన్నటువంటిది, ఎవరిని నియంత్రించడం అన్నటువంటిది ఉండదు. అందరూ కూడా రావచ్చు. నియంత్రణ అంటే ట్రాఫిక్ నియంత్రణ ఉంటుంది. అంతేగాని ప్రజలందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా అన్ని రకాల, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, ఎవరికి ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి వివక్షత లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించారు. 20వ తారీఖు నుంచి పబ్లిక్ ఇది ఓపెన్ చేస్తారు. ఇదే ప్రాంగణం నుంచి డ్రోన్ షో, ఇదే టైంకి డ్రోన్ షో, అదే లేజర్ షో అన్నిటినీ కూడా ఇక్కడ నుంచి ప్రారంభించడం, విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మ్యూజియంను సందర్శించడం. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం రాష్ట్ర ప్రజలకు, అంబేద్కర్ వాదులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రేపు విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమతా సంకల్పం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలు హెచ్సిఎం కళాశాల సెంటర్, కలెక్టర్ కార్యాలయ కోడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి, నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా రాజకీయం చేసిందన్నారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిందని తెలిపారు. నడిబొడ్డున జరగబోయే ఒక చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు ఆ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒకటే నేను చెప్పదలుచుకుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే గత పాలకులు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాజకీయం చేసి అది పూర్తి చేయకుండా కేవలం మభ్యపెట్టి వదిలివేసి వెళ్ళారో దాన్ని చిత్తశుద్ధితోటి విజయవాడ నడిబొడ్డున వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో 450 కోట్ల రూపాయల ఖర్చుతోటి అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ జాతికి, తెలుగు జాతికి, అంబేద్కర్ వాదులకు స్ఫూర్తిదాయకంగా ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఆధునిక ప్రపంచంలో భారత్ను ఉన్నతంగా ఉంచేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతగానో దోహదపడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 206 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. శుక్రవారం ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఆవిష్కరించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విగ్రహం తాలూకు ప్రత్యేకతలు ఏంటంటే ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇది అతి పొడుగైనటువంటి స్టీలు మరియు ఇత్తడి లోహాలతో తయారు చేసినటువంటి విగ్రహం. ఈ విషయాన్ని 5 సంవత్సరాల క్రితం అతను చేసినటువంటి పాదయాత్రలోనే రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకు విజయవాడ నడిపొట్టిన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేపు ఆవిష్కరించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటువంటిది కాదు, దేశంలో ప్రజలందరి హృదయాల్లో ఉన్నటువంటి ఒక మూర్తి. రేపటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు హాజరవ్వాలని కోరుతున్నాను. అనంతపురం జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రచారాల ద్వారా అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల సంక్షేమ అభివృద్ధి పథకాల లఘు చిత్రాలను ప్రదర్శించారు. వ్యవసాయ రంగంలో నానో ఫెర్టిలైజర్లను డ్రోన్ల ద్వారా ఏ విధంగా పిచికారీ చేయవచ్చో ప్రదర్శన ద్వారా రైతులకు చూపించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల వల్ల తామెంతో సంతోషంగా ఉన్నామన్నారు. గర్భిణీ స్త్రీ 6 నెలల గర్భిణీ స్త్రీ అప్పుడు 2,000 రూపాయలు పన్నాయి. బిడ్డ పుట్టిన తర్వాత టీకా మందులకు 2,000 రూపాయలు పన్నాయి. మొత్తం 5,000 రూపాయలు. దీనిని నా ఆరోగ్య ఖర్చుల కోసం ఉపయోగించాము. ఈ పథకం పెట్టిన కేంద్ర ప్రభుత్వంకి నా యొక్క ధన్యవాదాలు. జనని సురక్ష కింద 1000 రూపాయలు పడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత 1000 రూపాయలు పడింది. అది మా ఆరోగ్య ఖర్చుకు పెట్టుకున్నాము. ఈ పథకం పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి ధన్యవాదాలు. మాతృవందన పథకం కింద 5,000 రూపాయలు పడ్డాయి. పేరు నమోదు చేసుకున్నప్పుడు 1000 రూపాయలు పన్నాయి. 6 నెలలు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు 2,000 రూపాయలు పన్నాయి. బిడ్డ పుట్టాక 2,000 రూపాయలు పడ్డాయి. మొత్తంగా 5,000 రూపాయలు పడ్డాయి. దీనిని నేను ఆరోగ్య ఖర్చుల కోసం వాడుకున్నాను. పథకం పెట్టినందుకు కేంద్ర ప్రభుత్వం వారికి మోడీ గారికి నా ధన్యవాదాలు. గతంలో మేము కట్టెల పొయ్యి మీద చేసుకునే వాళ్ళం. వర్షంతో కట్టెలన్నీ నానిపోయింటే పొగ వల్ల మా కళ్ళకు కూడా ప్రాబ్లం వచ్చింది. 2 సంవత్సరాల కిందట ఉజ్వల పథకం మీద ఫ్రీ గ్యాస్ వచ్చింది. అందువల్ల మేము తొందరగా వంట చేసుకుంటున్నాం. పిల్లలు కూడా తొందరగా స్కూల్కి పోతున్నారు. మాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ పథకం పెట్టిన కేంద్ర ప్రభుత్వం వారికి మా ధన్యవాదాలు. అర్హులందరికీ సొంత ఇల్లు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా గురువారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న 39,541 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున 139 కోట్ల రూపాయలను అందించామన్నారు. వీరిలో ప్రస్తుతం 11,141 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో 1,18,00,000 రూపాయల వడ్డీని రీయింబర్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇవ్వాల్సిన ఒక విషయము గౌరవ ముఖ్యమంత్రి వారిలు ప్రతి ఒక్క హౌసింగ్ బెనిఫిషరీస్కి ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో చూస్తే దాదాపుగా 74,000 టోటల్ హౌసెస్ శాంక్షన్ అయినప్పుడు ఇప్పుడు దాకా మనం దాంట్లో 24,000 హౌసెస్ ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉన్నాం. సో దాదాపుగా 430 కోట్ల రూపాయలు సంబంధపట్టిన ఈ హౌసెస్ ఇప్పుడు దాకా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 90% 350 crores అండ్ అబోవ్ ఆల్రెడీ లబ్ధిదారులకి వాళ్ళ ఖాతాల్లో ఆల్రెడీ పడిపోయింది. సో ఈ 1.8 lakhs మొత్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చిన ఈ హౌసింగ్ అసిస్టెంట్స్లో ఇల్లు నిర్మాణంకి సరిపోకుండా ఉంటున్న అడిషనల్ రిక్వైర్మెంట్స్ బడ్జెట్ వాళ్ళకి కావాల్సిన ఖర్చుల కోసం ఈ సహకారం ఎస్ఎస్జి ద్వారా మెప్మా as well as DRDA
వాళ్ళ సంస్థల ద్వారా ఈ వాళ్ళ సభ్యులందరికీ కూడా ఈ 35,000లో కూడా వాళ్ళకి వడ్డీ లేకుండా ఈ రుణాలు ఇవ్వాలని ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిలో వచ్చి ఇవాళ తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫస్ట్ దఫాల్లో మన జిల్లాలో దాదాపుగా 11,145 మందికి దాదాపుగా 1,18,00,000 రూపాయలు ఉంటున్న వడ్డీలో ఇవాళ మాఫియా చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.